దివ్యవాణి ఛానల్ ద్వారా దేవుని వాక్కును ఆలకిస్తున్న దైవ బిడ్డలకు క్రీస్తు సందేశానికి స్వాగతం. ఈ వారం పరలోక ప్రార్థన గురించి ధ్యానించుకుందాం. ఈ ప్రార్థనను ప్రభువే శిష్యులకు స్వయంగా నేర్పించి ఉన్నారు. ఈ ప్రార్థనలుండే గొప్పతనం ఏంటంటే కేవలము ప్రార్థించటమే కాదు, మన బాధ్యతలను కూడా గుర్తు చేసే ప్రార్థన. ఈ ప్రార్థనలో మొట్టమొదటిగా పరలోకమందున్న మా తండ్రి అని సంబోధిస్తూ ఉన్నాం. కుమారుడు తప్ప మరెవ్వరును తండ్రిని ఎరుగరు, తండ్రి తప్ప ఎవ్వరును కుమారుని ఎరుగరు. మరియు కుమారుడు ఎవరికి ఎరిగింప ఇష్టపడునో వారికి మాత్రమే తండ్రిని ఎరుకపరచబడునని మత్తయి సువిశేషము 11వ అధ్యాయం 27వ వాక్యంలో ప్రభు నుడివినట్లు ఆ ప్రభువు తన ఇష్టపూర్తిగా ఆ తండ్రిని మనకు ఎరుకపరచటమే కాకుండా తండ్రి అని పిలిచే మహాభాగ్యాన్ని మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. మనం ముందు ధ్యానించుకుని ఉన్నాం, క్రీస్తు ఒక్కడే దేవుణ్ణి తండ్రి అని సంబోధించేవాడు. అయితే అలా సంబోధించే భాగ్యాన్ని క్రీస్తు మనకు అనుగ్రహిస్తూ ఉన్నాడు. ఇది ఎంత గొప్ప భాగ్యమో మనం అందరం ఆలోచించాలి. అందుకే టెర్టులియన్ అనే భక్తుడు ఈ రీతిగా చెప్తూ ఉన్నాడు, దేవుడు తండ్రి అన్న భావాన్ని ఎవరు ఎవరికీ బయలుపరచలేదు. ఆయన ఎవరని మోషే అడిగినప్పుడు అతడు వేరొక పేరును విన్నాడు. అప్పుడు దేవుడు ఏమని చెప్పాడు? నేనున్నవాడిని అని చెప్పాడు. కానీ కుమారుని యందు తండ్రి పేరును మనకు బయలుపరచటం జరిగింది. కుమారుని పేరునందు తండ్రి కొత్త పేరును సూచిస్తుంది అని పునీత భక్తుడైన టెర్టులియన్ తెలియజేస్తూ ఉన్నారు. సహోదరి సహోదరులారా, మరియు పునీత సిరిల్ చెప్తున్నట్లు వాస్తవంగా దేవుడు తన కుమారులుగా దత్తత తీసుకోవటాన్ని ముందుగానే నిర్ణయించి మహిమ పొందిన క్రీస్తు దేహంలో మనందరినీ విలీనం చేశాడు. కనుక క్రీస్తునందు భాగస్వాములమైన మనందరం క్రీస్తులని యథార్థంగానే పిలువబడుచున్నామని పునీత సిరిల్ గారు తెలియజేస్తూ ఉన్నారు. ఈ దత్తత వరం ద్వారా క్రీస్తునందు ఆ రక్షణ భాగ్యంలో భాగస్థులైన మనందరము కూడా ఆ ప్రభువుని తండ్రి అని పిలిచే మహాభాగ్యాన్ని క్రీస్తు మనకు అనుగ్రహించి ఉన్నారు. అందుకే తన మొట్టమొదటి ఆ పదంలోనే పరలోకమందున్న మా తండ్రి అని సంబోధించమని మనకు నేర్పించి ఉన్నారు. అయితే ఈ తండ్రి ఎక్కడున్నాడు? ఆయన పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న మా తండ్రి అని సంబోధించే ఆ వాక్యం మనకొక సత్యాన్ని ప్రబోధిస్తూ ఉంది. పరలోకంలో మన తండ్రి ఉంటే మనం కూడా ఆ పరలోకానికి చేరాల్సిన వాళ్ళమే. పరలోకం మన వారస భూమి, వాగ్దత్త భూమి. అది మన శాశ్వత నివాస స్థలం. అక్కడే మనము శాశ్వత నివాసాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సత్యాన్ని మనం ఎప్పుడూ మర్చిపోకూడదు. తండ్రి ఎక్కడున్నాడో బిడ్డలు కూడా అక్కడికి చేరవలసిందే. ఇక పరలోకమందున్న మా తండ్రి అనే ఈ యొక్క మాట మరొక సత్యాన్ని కూడా మనకు తెలియజేస్తూ ఉంది. ఆయన మన తండ్రి అయినప్పుడు మనం ఆయన బిడ్డలం. మనకు మనం సహోదరి సహోదరులం. ఏ తండ్రి కూడా తన బిడ్డలు కయ్యాలతో
గొడవలతో విభజనలతో ఉండాలని కోరుకోడు. మరి పరలోకమందున్న మన తండ్రి కూడా మనము ఎల్లప్పుడూ ఐక్యత యందు ఉండాలని, ఒక్కరిగా ఉండాలని కోరుకుంటాడు. అందుకే మన రక్షకుడైన క్రీస్తు మన కోసం చేసే ప్రార్థనలో యోహాను సువిశేషము 17వ అధ్యాయం 21వ వాక్యంలో వారందరూ ఒకరుగా ఐక్యమైండునట్లు నేను నిన్ను ప్రార్థించుచున్నాను తండ్రి అని మన కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాడు. కావున పరలోకమందున్న మా తండ్రి అనే ఈ మాట ఒకటి, మనం పరలోక వారసులమని, పరలోకానికి చెందిన వారమని, ఎల్లప్పుడూ మన దృష్టిని మన వారస భూమి అయిన పరలోకం వైపే మరల్చి ఉండాలని తెలియజేస్తే, రెండవ సత్యంగా మనలో మనం ఎల్లప్పుడూ సహోదరి సహోదరులుగా ఆ పరమందున్న తండ్రికి తగిన బిడ్డలుగా ఐక్యతయందు, ప్రేమయందు, శాంతి సమాధానమందు జీవించాలనే సందేశాన్ని మనకిస్తున్నాయి సహోదరి సహోదరులారా. ఇక మిగిలిన భాగాన్ని చూస్తే ఇందులో 7 విన్నపాలను ప్రభు జోడించి ఉన్నారు. అందులో 3 విన్నపాలు పరలోక సంబంధమైనవి అయితే 4 విన్నపాలు ఇహలోక సంబంధమైనవి. ఇహలోక అవసరాల గురించి ప్రభు అడగమని చెప్తూ ఉన్నారు. మొదటి 3 కూడా నీ నామం, నీ రాజ్యం, నీ చిత్తం అని ఈ వచనాలతో ఆరంభమవుతున్నాయి. అందులో మొదటిది నీ నామము పవిత్రపరపబడునుగాక, లేక నీ నామము పూజింపబడునుగాక అని తెలియజేస్తూ ఉంది. సహోదరి సహోదరులారా, ఆదికాండము 12వ అధ్యాయం 3వ వాక్యం చూస్తే అబ్రహాముతో దేవుడు పలుకుతున్న మాట, నీ నుండి సకల జాతి జనులను నేను ఆశీర్వదిస్తాను అన్నాడు. అబ్రహాము విశ్వాసాన్ని బట్టి అబ్రహాము ద్వారా సకల జాతి జనులను ఆశీర్వదిస్తాడని, అతడు సకల జాతి జనులకు పితామహుడుగా నిలుస్తాడని దేవుడు ఆశీర్వదించాడు. అదే రీతిగా ప్రభువు మనకు తెలియజేసిన సత్యం, ప్రజలు మీ సత్కార్యములను చూసి పరలోకమందున్న మీ తండ్రిని సన్నిధించుటకు మీ వెలుగును వారి ఎదుట ప్రకాశింపనిమ్ము అని ప్రభువు సెలవిచ్చున్నారు. కావున ఈలోక జనులందరూ దేవుని నామాన్ని పవిత్రపరచాలి. ఆ పవిత్రపరిచే కార్యం మన నుండి జరగాలి. ఎవరమైతే ఆయన బిడ్డలుగా పిలువబడ్డామో, ఆయన యందు క్రీస్తునందు రక్షణ భాగ్యాన్ని పొందామో, మనందరం కేవలం నోటితో ప్రార్థించే బిడ్డలుగానే కాకుండా, ప్రభునామాన్ని స్తుతించే బిడ్డలుగానే కాకుండా, మన మంచి క్రియల ద్వారా ఈ లోకములో దేవుని యొక్క వెలుగును ఎదుటివారికి అందించి వారు కూడా ఆ నిజదేవుడైన దేవుని తెలుసుకొని ఆయన్ని ఆరాధించే బిడ్డలుగా మార్చే బాధ్యత మనందరిపైన ఉంది. అందుకొరకే నీ నామం పవిత్రం కావాలని అడగటం వల్ల మనం దేవుని ప్రణాళికలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. మొదట మోషేకు, పిదప క్రీస్తులో బయలుపరిచిన ఆయన పేరు మన వల్ల మనలో, ప్రతి జాతిలో, ప్రతి మనిషిలో పరిశుద్ధ పరుపబడాలి. ఇది దేవుని యొక్క చిత్తం. ఈ యొక్క మాట, ఈ యొక్క విషయాలను మనకు తెలియజేస్తూ ఉంది. కావున మీ నామం పూజింపబడునుగాక అన్నప్పుడు మనం గుర్తించాల్సిన సత్యం, మన సత్క్రియల ద్వారా, అంటే నోటి మాటలతోనే ఆయన్ను పూజించేవారిగా లేకపోతే పవిత్రపరిచేవారిగా కాకుండా, మనము కూడా పరిశుద్ధులుగా పిలువబడ్డాం కాబట్టి పరిశుద్ధమైన జీవితాలు జీవిస్తూ మంచి క్రియలను ఈ లోకములో దేవుని మెప్పు కోరే క్రియలను మనము వనర్చుట ద్వారా అనేక మందిని దేవుని చెంతకు చేర్చి వారు కూడా దేవుని స్తుతించే రీతిగా, దేవుని మహిమపరిచే రీతిగా, దేవుని నామాన్ని వారు కూడా ప్రార్థించే బిడ్డలుగా మనము మన బాధ్యతను నిర్వర్తించాలి. ఇక రెండవ విన్నపం, నీ రాజ్యం రావాలి, నీ రాజ్యము వచ్చునుగాక. సహోదరి సహోదరులారా, బైబిలులో రోమీయులకు రాసిన లేఖ 14వ అధ్యాయం
17వ వాక్యంలో దేవుని రాజ్యం అంటే తినుట త్రాగుట కాదు, పవిత్రాత్మ వసగు నీతి, శాంతి, సంతోషములే అంటున్నాడు పునీత పౌలుడు. కావున ఎక్కడైతే నీతి ఉంటుందో, ఎక్కడైతే శాంతి ఉంటుందో, ఎక్కడైతే సంతోషాలుంటాయో అక్కడ దేవుని రాజ్యం ఉన్నట్లే. మరి నీ హృదయంలో, నీ గృహములో, మన సమాజంలో, మన క్రైస్తవ బృందంలో నీతి ఉందా, శాంతి ఉందా, సంతోషములున్నాయా? ఒకసారి పరిశీలించి చూసుకోవలసిన బాధ్యత మనపై ఉంది. దేవుని బిడ్డలుగా, దేవుని రాజ్య సభ్యులుగా క్రీస్తునందు జ్ఞానస్నానము స్వీకరించి పిశాచి క్రియలను, తలంపులను, వాటి యొక్క పనులకు దూరంగా ఉండి నిజదేవుని విశ్వసిస్తామని మాట ఇచ్చిన మనం ఆ నిజదేవుని బిడ్డలుగా, నీతిగల బిడ్డలుగా, శాంతిగల బిడ్డలుగా, సంతోషము గల బిడ్డలుగా ఎంతవరకు జీవించుచున్నామో ముందు మనల్ని మనం పరిశీలించుకోవలసిన ఆవశ్యకత ఉంది. మన దగ్గర లేనిది ఎదుటివారికి మనం ఇవ్వలేం. కావున నీతిమంతులుగాను, శాంతిపరులుగాను, సంతోషమైన బిడ్డలుగా మనము జీవించగలిగినప్పుడే ఈ లోకములో దేవుని రాజ్య వ్యాప్తి అనేది జరగటానికి మన వంతు మనం సహకరించగలం. ఇక రెండవ సత్యం ప్రభువు కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా దేవుని రాజ్యమును, నీతిని వెదకుడు, సమస్తము మీకు సమకూర్చబడునన్నాడు. కావున మన యొక్క జీవిత ధ్యేయం ఆయన రాజ్యాన్ని వెదకటం, ఆయన రాజ్యాన్ని వ్యాప్తి చేయడం. మిగిలిన విన్నపాల గూర్చి విరామం తరువాత ధ్యానించుకుందాం.